అభిమానం పీక్స్ అనాలో లేదంటే పిచ్చి పీక్స్ అనాలో తెలియదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి అభిమానులు చేసిన పని ఏంటి అంటే ఒక మేకపోతు తల నరికి ఆ రక్తంతో అభిషేకం చేశారు. గతంలో పాలాభిషేకాలు చూశారు, రకరకాల పూలాభిషేకాలు చూస్తారు, కటౌట్లకి భారీ దండలేస్తారు. ఆ రకంగా అభిమానం చూపించుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు అంతకు మించి చేశారు. ఈ ఓజీ విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహం మితిమీరిందా అనే ప్రశ్న అయితే వస్తుంది. ఇక్కడ ఓజీ సినిమా విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కృష్ణా థియేటర్లో అభిమానులు ఒక మేకపోతు తల నరికి ఆ రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి అభిషేకం చేశారు. అంటే ఒక బహిరంగంగా ఒక మూగజీవాన్ని నరికి అనాగరిక చర్యకు పాల్పడ్డారు అనేది ఒక రకంగా. ఎందుకంటే చాలామంది అనొచ్చు మేకపోతుల్ని నరకరా, మేక మాంసం తినరా, మటన్ తినరా, చికెన్ తినరా అని. కరెక్టే, కానీ బహిరంగంగా 10 మంది మధ్యలో వచ్చి ఇలాగ సినిమా థియేటర్ దగ్గర అంటే అక్కడ ఎంతమంది ఉంటారు? అక్కడ వాళ్ళందరి మధ్య వాళ్ళ కళ్ళ ముందు ఒక మేకపోతు తల నరకడం అంటే అది కాస్తంత భయంగానే ఉంటుంది ఎవరికైనా. మటన్ తింటారు కదా అని మటన్ తినే వాళ్ళందరూ ఆ తల నరకాలు ఇలాంటి చూడడానికి అంగీకరించరు. అందుకే ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి ఆ పని చేసి వచ్చిన తర్వాత ఆ మటన్ అయితే అమ్ముతారు. కాకపోతే ఇక్కడ బహిరంగంగా అందరి మధ్యలో తల నరికి ఆ రక్తంతో అభిషేకం చేయడం ఏంటి? అదేం అభిమానం? అంటే అభిమానాన్ని చూపించుకోవచ్చు, తప్పేం లేదు. పాలాభిషేకాలు చేస్తారు, పూలాభిషేకాలు చేస్తారు, రకరకాల అభిషేకాలు చేస్తారు. కాకపోతే ఒక మేకపోతు తల నరికి ఆ రక్తంతో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద రక్తాభిషేకం చేయడం అనేది అది వింత అనుకోవాలా, లేదంటే ఆ పైత్యం పెరిగిపోయిందా, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందా? ఏమనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కోపాలు వస్తాయి. కాకపోతే ఆ పని చేసే ముందు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటివి అయితే ప్రోత్సహించరు. 10 మంది భయపడేలాగా ఇలాంటి చర్యలకు పాల్పడండి అనే వాటిని ఆయన అయితే ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా ఇలాంటివి వద్దనే చెప్తారు. ఇప్పుడు ఆయన చాలా సినిమా ప్రమోషన్స్లో సక్సెస్ మీట్లో ఏం చెప్తారు? అక్కడికి వచ్చినప్పుడు ముందు మీరు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అనేది. నిన్న కూడా ఆ ఓజీ సినిమాకి వెళ్ళి వస్తూ ఉండగా బైక్ ఢీకొని 2 ప్రమాదానికి గురయ్యారు. ఒకరు చనిపోయారు, ఒకరికి గాయాలయ్యాయి. ఎక్కడ? గోనెగండ్ల దగ్గర, కర్నూలు జిల్లా గోనెగండ్ల దగ్గర ఓజీ సినిమాకి వెళ్ళి వస్తారు. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు కాస్తంత హడావుడి చేస్తూ ఉంటారు, విజిల్స్ చేసుకుంటూ ఉంటారు, బైక్ మీద 2-3 వెళ్తూ ఉంటారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అక్కడ ఆయన చెప్పేది క్రమశిక్షణగా ఉండాలి పవన్ కళ్యాణ్ అభిమాని అంటే. పవన్ కళ్యాణ్ అభిమానిని చూసి 10 మంది నేర్చుకోవాలి ఎలా ఉండాలో. అలా ఉండాలి, అలా ప్రవర్తించాలి. అంతే తప్ప ఇలాంటి వికృత చర్యలు చేయడం అనేది సమాజం కూడా సహిస్తుందా, సమాజం కూడా స్వాగతిస్తుందా? ఎందుకు వీళ్ళు అంటే ఒక లైన్ దాటి ఈ తరహా కార్యక్రమాలు చేస్తున్నారనే చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.